హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఇక్కడ కొత్తగా ఈస్టర్న్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈస్టర్న్ రైల్వే అనగానే చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే, ఈస్టర్న్ రైల్వే అనేది మన సౌతర్న్ రైల్వేకి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు కదా అని అనుకుంటారు. కాకపోతే ఈ నోటిఫికేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈజీలీ. అంటే ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఈస్టర్న్ రైల్వేలో జాబ్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. దాని గురించే ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. ఇండియా నుంచి ఎవరైనా అప్లికేషన్ అయితే చేయవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నోటిఫికేషన్ అనేది టోటల్గా ఇలా ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది టోటల్గా మీకు చెప్పాలంటే చాలా పేజెస్ అయితే ఉందన్నమాట. ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వివిధ రకాల పోస్టులు, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ దేనికి ఉన్నాయి, మరియు ఎవరికి ఏ రిజర్వేషన్లో కలిగి ఉన్నాయి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నోటిఫికేషన్లో చాలా లెంతీగా అవుతుంది. కాబట్టి మీకు ఒక చిన్న పీడిఎఫ్లో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానన్నమాట. దాని ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మీరు అప్లికేషన్ అనేది చాలా తొందరగా చేయడం అయితే జరగాలి. కాబట్టి మీకైతే ఈ ఎక్స్ప్లెనేషన్ ఒక చిన్న పీడిఎఫ్ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను అన్నమాట. ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే రిక్రూట్మెంట్ 2025 ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ చూసిన దాన్ని మీకైతే పీడిఎఫ్ రూపంలో ఇక్కడైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ కావడానికి అయితే ఈ పీడిఎఫ్ క్రియేట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వేకెన్సీ అనేది ఆర్ఆర్బి వేకెన్సీ, రైల్వే వేకెన్సీ 2025 నుంచి వచ్చింది. ఆర్గనైజేషన్ ఆర్ఆర్సి ఈస్టర్న్ రైల్వే నుంచి వచ్చింది. ఆ పోస్టులు చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో కొన్ని పోస్టులు అయితే మీకు చెప్తున్నా చూడండి. ఫస్ట్ వన్ వెల్డర్, కోపా, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, తర్వాత పెయింటర్, కార్పెంటర్, మ్యాసన్, తర్వాత క్లాస్ బ్లాక్ స్మిత్, గ్యాస్ కటర్, కేబుల్ జాయింటర్, వైర్మెన్, పైప్ లైన్ ఫిట్టర్, తర్వాత ఎక్సెట్రా. ఇంకా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇన్ని పోస్టులకు గాను మీకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఆన్లైన్లో 3000 ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్ పోస్టులు అనేది 3115, అంటే దాదాపుగా 3000కి పై చినుకు మీకైతే ఈ పోస్టులు అయితే రావడం జరిగింది. మీరు ఈజీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా నుంచి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎంత ఉందంటే, మినిమం ఏజ్ లిమిట్ 15 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 24 years అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ యాజ్ పర్ రూల్, ఇండియన్ రూల్లో ఎలా అయితే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years అలా రిలాక్సేషన్ ఉందో ఆ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. దాంతోపాటు అప్లికేషన్ ఫీజు అనేది జనరల్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి 100 rupees అలాంటి విషయాలు అయితే ఏమీ లేవు. టోటల్గా మీకైతే అప్లికేషన్ ఫీజ్ 0 అన్నమాట. అసలు అప్లికేషన్ ఫీజు అనేది లేదు. కాబట్టి మీరు ఈజీగా నో అప్లికేషన్ ఫీజు ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే నెట్ సేవ ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట. దాంతోపాటు సెలక్షన్ ప్రాసెస్ అనేది మెరిట్ బేస్ మీద అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ అనేది 10th class విత్ ఐటీఐ. ఎవరైతే 10th class విత్ ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇది మాత్రం అప్లికేబుల్ అన్నమాట. ఇది మాత్రం గ్రహించండి. మీకు 10th class ప్లస్ ఐటీఐ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, దాంతోపాటు సిగ్నేచర్, ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్. దాంతోపాటు అప్లికేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 14th August నుంచి స్టార్ట్ అవుతుంది. 13th September అనేది లాస్ట్ డేట్ ఉందన్నమాట. 13th Septemberలో మీరు అప్పటి వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ యొక్క లింక్ మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు మీకు నోటిఫికేషన్ కూడా మీకైతే మా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఈ వీడియోతో పాటు ఇంకా
మన రైల్వే నుంచి ఇంకా 2 పోస్టులు అయితే ఇంకా 2 నోటిఫికేషన్లు అయితే వచ్చిందనమాట. సెంట్రల్ రైల్వే నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో నెక్స్ట్ డేనే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఛానల్ని వీలైనంత షేర్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.